ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయని చెప్పాలి. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేదే కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు. ప్రస్తుతం మా ప్రతినిధి రవి ఏలూరులోని దెందులూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. అక్కడి భోగి సంబరాల్ని మనతో పంచుకోవడానికి. రవి, సంక్రాంతి సంబరాలు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నాం దెందులూరు గ్రామంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలు మనం ఒకసారి చూడొచ్చు. అంటే గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా, కేవలం పండుగ అంటే పిండి వంటలు వండుకోవటం, అందరితో కలిసి భోజనాలు చేయటం, ఇవన్నీ ఈ కార్యక్రమం మాత్రమే కాదు, మన సంస్కృతి ఉట్టిపడే విధంగా, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా పూర్వకాలంలో మనం అన్నీ కూడా మట్టి కుండలు వాడేవాళ్ళం, మట్టి పాత్రలోనే భోజనాలు చేసేవారు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆరోగ్యం, అదేవిధంగా మొత్తం అంతా కూడా జీవనం కూడా సాఫీగా సాగుతుంది. ఇప్పుడు అల్యూమినియం పాత్రలు, అదేవిధంగా ఇలాంటి పాత్రలన్నీ కూడా మారిపోయిన తర్వాత చాలా రకాల అనారోగ్య సమస్యలన్నీ వస్తున్నాయి. అని పూర్వం ఎలా తయారు చేసేవాళ్ళు, వీటిని ఎలాంటి వస్తువులను వాడేవాళ్ళు అనే విషయాలన్నింటినీ కూడా చూపించేందుకు ఇక్కడ ఇలాంటి ప్రదర్శనలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి వెదురు కర్రలతో చేసినటువంటి బుట్టలు కావచ్చు, అదేవిధంగా కొండపల్లి బొమ్మలు, ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో కొండపల్లిలో చేతి కర్రతో, కొండపల్లిలో దొరికినటువంటి ప్రత్యేకమైనటువంటి కర్రతో తయారు చేసినటువంటి ఈ బొమ్మలను కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంచినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇలాగ ప్రతి వస్తువు కూడా, ప్రతి కళాత్మకంగా ఉట్టిపడే విధంగా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇది కేవలం ఇళ్లలో జరుపుకునేటువంటి, వ్యక్తిగతంగా జరుపుకునే పండుగ కాదు, అందరూ కలిసి సమిష్టిగా జరుపుకునేటువంటి పండుగ కూడా మనం చూడాల్సి ఉంటుందని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి సంక్రాంతి అంటే పండుగ 4 రోజులు తెలుగువారి అతిపెద్ద పండుగ. ఈ పండుగలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి, అదేవిధంగా బంధువులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వస్తారు. కాబట్టి వారందరితో కూడా కలిసి ఈ పండుగ జరుపుకునేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం దెందులూరులో మాత్రమే కాదు, పూర్తిగా ఏలూరు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైన వాతావరణం పూర్తిగా కూడా మనం ఏదైతే చూస్తామో సెట్టింగులు, భారీ సెట్టింగులు, పల్లెటూరు వాతావరణం, వేదికలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. ఒక హట్టుని, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించాయి పూర్వకాలంలో, ఇలా పాకలు వేసి అక్కడ ఎక్కువ మంది కూడా ఫోటోలు దిగుతున్న పిల్లలు కూడా ఫోటోలు దిగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇలాగా పూర్వం కరెంటు లేనప్పుడు ఎలాంటి దీపాలు వాడేవాళ్ళు, అదేవిధంగా మంచినీళ్ళు ఎలాగ గాజు సీసాల్లో తీసుకువెళ్ళేవాళ్ళు, ఇలాగ వీటన్నిటినీ కూడా ప్రతిబంధించే విధంగా కూడా ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం గంగిరెద్దులు మేళతాళాలతోటి, హరిదాసుల కీర్తనలతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవి. ఎక్కడ చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైపోయింది. భోగి మంటలతో నిన్న అర్ధరాత్రి నుంచే హడావుడి కనిపిస్తుంది. ఏ ఇంటి లోగిలి చూసినా కూడా ముగ్గులతో కళకళలాడిపోతూ, ప్రతి జంక్షన్ లో కూడా భోగి మంటలతో అలరారుతూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. రాజకీయ లయంతలైతే ఇక వారి సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పాలి. నృత్యాలతో, వారి డాన్సులతో అందరినీ కూడా అలరిస్తూ ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాం.